నిన్న రాజ్భవన్ల పేర్లు మారాయి. ఇప్పుడు పీఎంఓ పేరు కూడా మారింది. సేవా తీర్థ్ పేరుతో పీఎంఓను వాడుకలోకి తెచ్చింది కేంద్రం. దేశవ్యాప్తంగా ఉన్న రాజ్భవన్లకు లోక్ భవన్ గా నామకరణం చేశారు. తాము అధికారం నుండి సేవకు మారామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు పీఎం మోదీ. ప్రజల కోసం, వారి సేవ కోసమే ప్రభుత్వం ఉందన్నారు. కొన్ని పేర్లు పాపులారిటీకి ప్రసిద్ధి, వాటి గుర్తింపును ప్రతిబింబిస్తాయి. ఇంకొన్ని నేమ్స్ హోదాను, సంస్కృతిని వ్యక్తపరుస్తాయి. ఒకప్పుడు భారత్ను పాలించిన బ్రిటిష్ కాలం నాటి రాచరికానికి నెలవుగా ఉన్న వాటి పేర్లను ఒక్కొక్కటిగా మారుస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం పీఎంఓ పేరును సేవా తీర్థ్గా మార్చింది. ఇక నుంచి కేంద్ర సచివాలయాన్ని కర్తవ్య భవన్ అని పిలుస్తారని, ఇది సేవాభావంతో పనిచేసే కేంద్రంగా రూపాంతరం చెందింది అని ప్రకటించింది పీఎంఓ. తాము అధికారం నుండి సేవకులుగా మారుతున్నాం. ఈ మార్పు పరిపాలనాపరమైనది కాదు, సాంస్కృతికమైనది అని వ్యాఖ్యానించాయి పీఎంఓ వర్గాలు. దశాబ్దాలుగా సౌత్ బ్లాక్లో ఉన్న పీఎంఓ ఇక నుంచి కొత్తగా నిర్మించిన సేవా తీర్థ్ అనే కాంప్లెక్స్కు మారబోతోంది. అలాగే ప్రధానమంత్రి కార్యాలయం పేరును కూడా మార్చారు. కొత్త పీఎంఓ సేవా తీర్థ్ 1 నుంచి పనిచేస్తుంది. ఇది వాయుభవన్ పక్కనున్న ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ 1లో నిర్మించిన 3 ఆధునిక భవనాల్లో ఒకటి. కొత్త పీఎంఓ పక్కనే సేవా తీర్థ్ 2, సేవా తీర్థ్ 3, కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాల సముదాయం ఉంది. మరోవైపు గతంలో ఉన్న రాజ్పథ్ను కర్తవ్యపథ్గా పేరు మార్చింది కేంద్రం. రాజ్పథ్ అంటే అణిచివేత, బానిసత్వానికి చిహ్నం. అధికారానికి గుర్తుగా ఉన్న ఆ పేరును మార్చి అధికారం హక్కు కాదు, బాధ్యత అని గుర్తు చేసే కర్తవ్యపథ్గా మార్చినట్లు చెప్పింది కేంద్రం. ఇప్పుడు కర్తవ్యపథ్పై నడిచేటప్పుడు మంత్రులు, ఎంపీలు తమ బాధ్యతలను గుర్తు చేసుకుంటారని తెలిపింది. ఇక ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవారు. దీన్ని 2016లో లోక్ కళ్యాణ్ మార్గ్గా మార్చారు. ఇది ప్రభుత్వ లక్ష్యం, ప్రజా సంక్షేమానికి సూచనగా చేపట్టిన మార్పుగా అభివర్ణించింది కేంద్రం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉండే రాజ్భవన్లు ఇక నుంచి లోక్ భవన్లుగా పిలుస్తారు. అంటే గవర్నర్లు నివసించే బంగ్లాల పేర్లు మారబోతున్నాయన్నమాట. వలసవాద వాసనలు తుడిచిపెట్టేందుకే రాజ్భవన్, రాజ్ నివాసుల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. చాలా రాష్ట్రాల్లో హోంశాఖ లేఖ రావడమే తరువాయి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర రాజ్ భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఒడిశా కూడా చేరింది. ఆ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చేసినట్లు ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. పీఎం మోదీ ఆలోచనల స్ఫూర్తి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంతో చేసిన ఈ మార్పు పారదర్శకత, ప్రజలతో బలమైన అనుబంధం పట్ల తమకున్న నిబద్ధతను చాటి చెబుతోంది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలన్న మా సంకల్పాన్ని తెలియజేస్తోంది. ఈ మార్పునకు మార్గదర్శిగా నిలవడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా అని ఎక్స్లో పెట్టిన పోస్టులో చెప్పుకొచ్చారు గవర్నర్ హరిబాబు. వలసవాద ఆలోచనలు విడిచిపెట్టి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టడంలో రాజ్ నివాస్ పేరు మార్పు గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్నారు కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్. రాజ్భవన్ల పేరును లోక్ భవన్ గా మార్చిన రాష్ట్రంగా రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచింది. రాజ్భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగ్డే నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం యొక్క ప్రవేశిక మనం భారత ప్రజలమని ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అతి ముఖ్యమైన వారు. కాబట్టి గవర్నర్ పని ప్రదేశం ఇప్పుడు లోక్ భవన్ గా పిలవాలని, లోక్ భవన్ అనేది కేవలం పేరు కాదు, ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు చిహ్నమన్నారు రాజస్థాన్ గవర్నర్ బాగ్డే. అటు ఉత్తరాఖండ్ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. డెహ్రాడూన్, నైనిటాల్లో ఉన్న రాజ్ భవన్లను ఇక నుంచి లోక్ భవన్ గా పిలిచేలా ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఆమోదం తెలిపారు. రాజ్ భవన్ ఉత్తరాఖండ్ ఇప్పుడు లోక్ భవన్ ఉత్తరాఖండ్ గా పిలుస్తారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం రాజ్ నివాస్ అని పిలిచే వాటిని లోక్ నివాస్ అని పేరు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అసలు రాజ్ భవన్ పేరు మార్చేందుకు కారణాలు ఒకసారి పరిశీలిస్తే, గతేడాది రాష్ట్రపతి ఆధ్వర్యంలో గవర్నర్ల సమావేశం ఢిల్లీలో జరిగింది. రాజ్ భవన్ అనే పేరు వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నందున పేర్లు మార్చాలని ఈ సమావేశం తీర్మానించింది. దీనికి అనుగుణంగానే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక రూపం ఇచ్చింది. గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్ల కార్యాలయాల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజ్భవన్ల పేర్లు మార్చాలని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా గవర్నర్ నివాసాలైన రాజ్భవన్లను లోక్ భవన్లుగా మార్చడంపై స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేరు మార్చడం కంటే మైండ్ సెట్ మారడం చాలా ముఖ్యమని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకుని శాసనసభలే నిజమైన ప్రజావేదికలన్న స్టాలిన్, శాసనసభలనే గౌరవించిన వారు గవర్నర్ నివాసాలకు ప్రజల భవనం అని పేరు మార్చడం కంటి తుడుపు చర్య కాదా అని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి పార్టీలు కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సహజంగానే స్వాగతిస్తాయి. రాజ్యాంగపరమైన ఈ చిన్న మార్పు పేరుకు తగ్గట్టుగా భారత గణతంత్ర స్ఫూర్తిని మరింత బలంగా ప్రతిబింబించాలని ఆకాంక్షిద్దాం.